వెల్కమ్ టు 6 టీవీ నేను రచన. ఇక బులెటిన్ల డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యంత కీలకమైన పాపులేషన్ మేనేజ్మెంట్ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఫ్యామిలీ ప్లానింగ్ విధానం నుంచి ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఇక సిద్ధం చేసిన ముసాయిదా పాలసీని సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో జనాభా రేటు ఆందోళనకరంగా పడిపోయిందని ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు. 1993లో 3.0గా ఉన్న ఫెర్టిలిటీ రేటు ప్రస్తుతం 1.5కు పడిపోయిందని తెలిపారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులే ఇప్పుడు ఏపీలోనూ కనిపిస్తున్నాయన్నారు. ఇక జనాభా రేటు ఇలాగే వేగంగా తగ్గిపోతే భవిష్యత్తులో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు జోక్యం చేసుకోకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. ఒకే చైల్డ్ నామ్ 3.88 lakhs అంటే 58% వన్ చైల్డ్ నామ్కి వచ్చారు. రెండో చైల్డ్ వచ్చి 32% అంటే 2,17,000 మంది అయ్యారు. 2 కంటే అబోవ్ 3 అంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం 9% ఉన్నారు. 0.62 మొత్తం కలిసి ఇది కూడా 1.5. ఇది 1.5కి 6.7 lakh బర్త్లు మన రాష్ట్రంలో నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 2047కి 23% ఆఫ్ అవర్ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ అవుతారు. ఫర్ ఎవ్రీ 4 1 will be ఏజ్డ్ కింద వస్తుంది. అంటే దాన్ని మనం అందరం కూడా అంటాం సిల్వర్ సునామీ అని. ఏజ్ అయిన తర్వాత ఏజింగ్ పాపులేషన్లో ఆ సస్టైనబిలిటీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తాయి. ఇంకొక పక్కన ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ మొత్తం 31% మన రాష్ట్రం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చూసినప్పుడు దిశ ఇది రఫ్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన దగ్గర 1.5, ఇండియా 2, రీప్లేస్మెంట్ లెవెల్ 2.1, మీడియన్ ఏజ్ మన దగ్గర 32.5, ఆల్ ఇండియా లెవెల్ 28.4. ఆల్ ఇండియా లెవెల్ కంటే మన దగ్గర ఏజింగ్ ఎక్కువ ఉంది. పాపులేషన్ 60+ మనం చూస్తే 10%, అది 2047కి 23% రీచ్ అవుతాం. ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మన దగ్గర తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా లెవెల్లో 37% ఉంది. అంటే ఈ గ్యాప్ను ఏ విధంగా మనం ఫిలప్ చేయాలనేది మనం ఆలోచిస్తున్నాం. 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు. సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. ఒకే చైల్డ్ నామ్ 3.88 lakhs అంటే 58% వన్ చైల్డ్ నామ్కి వచ్చారు. రెండో